నిన్న యూట్యూబ్లో ఒక బిలియనీర్ని ఒకడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఒక పర్సన్ జర్నలిస్ట్. మీకు ఎందుకు సార్ ఇన్ని డబ్బులు, ఇన్నాళ్ళే కదా బతికేది, 80 ఏళ్ళు బతుకుతాం, తర్వాత దానికోసం ఇంత డబ్బులు ఎందుకు, ఇంత అవసరమే ఉంటి అని అడుగుతాడు. ఇలాంటి మిస్కాన్సెప్షన్స్ మన టీవీలో, యూట్యూబ్లో, మీ సీరియల్స్లో, మన సినిమాల్లో చాలా చూస్తుంటాం. మన చుట్టుపక్కల సొసైటీలో డబ్బు మంచిది కాదు, డబ్బు వలన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మిస్యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ డబ్బు చేయట్లేదు, ఆ పర్సన్స్ వాళ్ళ నేచర్ బట్టి వాడు మిస్యూజ్ చేస్తున్నాడు. వాడు డబ్బులున్నా లేకపోయినా అలానే బిహేవ్ చేస్తాడు. డబ్బు వలన ఆ పర్సన్ ఏమీ నెగిటివ్గా బిహేవ్ చేయటం, నెగిటివ్ ఇంపాక్ట్ చేయటం సొసైటీని చేయట్లా. వాడు బేసికల్గా నెగిటివ్ పర్సన్ కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువ కనబడుతుంది మనీ వల్ల. మనీ ఈజ్ ఎ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్. పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. మనం యూట్యూబ్ ఇవన్నీ ఎంత ఫ్రీగా కంఫర్టబుల్గా చూస్తున్నాం ఎక్కడ ఉన్నా అంటే, మరి కొన్ని లక్షల కోట్లు పెట్టి ముఖేష్ అంబానీ గారు ఇన్వెస్ట్ చేసి మనకి డేటా చీపెస్ట్, వరల్డ్లోనే మనకి వన్ ఆఫ్ ద చీపెస్ట్ డేటా. మనకి ఒకప్పుడు మనం 1 జీబీకి ఎన్నో డబ్బులు పెట్టాలి, ఇప్పుడు అన్లిమిటెడ్ ఇంటర్నెట్లు ఇవన్నీ ఎలా చూస్తున్నాం. వాటికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది బిజినెస్ మీద, ఇంట్రెస్ట్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, బిజినెస్ ఇండస్ట్రీ, ఇవన్నీ మనకి ఎంత డెవలప్ అయినాయి. డబ్బు డెఫినెట్గా సంపాదించాలి, దాన్ని పాజిటివ్ పర్పస్కి యూజ్ చేయాలి, సొసైటీ పరంగా, పర్సనల్ పరంగా. నీకు కావాలంటే నువ్వు ట్రావెలింగ్ చేయి, జీవితాంతం కష్టపడకుండా ప్రపంచం చూడు. లేదు డబ్బు అవసరమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయి. సంపాదించినోడు చెప్తే నీతులు చెప్పినట్టు ఉంటుంది, లేకపోతే ఏం సంపాదించినోడు చెప్తే కథలు పడినట్టు ఉంటుంది. నువ్వు సంపాదించి సక్సెస్ఫుల్ అయి చూపిస్తే, 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చూపిస్తే, అది పాజిటివ్ ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. నువ్వు చెప్పే మాటకి విలువ ఉంటుంది. నువ్వు ఒక్కడవే సాధించలేవు అన్నీ. నువ్వు గ్రో అవ్వాలంటే కింద టీంని డెవలప్ చేసుకోవటం, వాటిని ఎలా హ్యాండిల్ చేయటం, సిస్టమ్స్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవటం, మనీని ఎట్లా ఇంప్లిమెంట్ చేయటం, గవర్నమెంట్ రూల్స్ ఎలా పాటించడం, ఇవన్నీ తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలాంటి పర్సనల్ డెవలప్మెంట్ రిలేటెడ్ వీడియోస్ నా ఛానల్లో ఇంకా ఉన్నాయి. Thank you for watching. Do like, share and subscribe. Thank you.